హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ సంజు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నేను పూరి విత్ చికెన్ కర్రీ అండ్ మెంతి రైస్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అప్పుడు ప్రాసెస్ మీకు మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ చికెన్ గ్రేవీ చేశాను. పూరి కాంబినేషన్ బావుంటది కదా అని చెప్పి, ఇంకా మెంతి రైస్ గిన్నెలో చేశాను. ఎక్కువగా నేను కుక్కర్‌లో చేస్తాను. ఇలా గిన్నెలో చేసినా కూడా చాలా వచ్చింది. ఇంకా చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని పెట్టుకొని, ఇంకా అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, కొంచెం కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇంకా వీటన్నిటిని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి పట్టేలాగా ఇలా నీట్‌గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్‌గా ఇలా మ్యారినేట్ చేయకపోయినా డైరెక్ట్‌గా చేసినా సరే చాలా వస్తది కర్రీ. టేస్ట్ కూడా బావుంటది. బట్ ఇలా చేస్తే ఏంటంటే గ్రేవీ కర్రీకి చాలా బావుంటది. ముక్క అది టేస్టీగా ఉంటదనమాట. ఇంకా ఇలా మ్యారినేట్ చేసుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ అలా. కుదిరితే హాఫ్ ఎన్ అవర్ అలా చేసుకోండి. ఇంకా ఆ తర్వాత గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. అందులోనే సాల్ట్, ఆయిల్ యాడ్ చేసి ఇంకా చేత్తో ఫస్ట్ మిక్స్ చేసుకున్నాను. వాటర్ అది యాడ్ చేయకుండా. ఫస్టే వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ సేపు కలపాల్సొస్తది. ఫస్ట్ ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటే సాల్ట్ పిండిలో ఈజీగా మిక్స్ అయిపోతది. ఇంకా ఆ తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ముద్దలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. వాటిని నీట్‌గా వాష్ చేసి, ఆ తర్వాత వాటరేసి సోక్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ తీసుకున్నాను కర్రీ కోసమని. 4 ఆనియన్స్ అలా తీసుకొని, అందులోనే గ్రీన్ చిల్లీ అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. గ్రేవీ కోసమని చెప్పి ఇంకా ఇదంతా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత గిన్నె పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసుకొని, ఇంకా మసాలా దినుసులు అండ్ 1 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఇంకా అందులోనే ఇందాక మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా వేసి నీట్‌గా మిక్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే గ్రేవీ కర్రీ కోసమని ఇలా చేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఓన్లీ ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకొని, ఆ తర్వాత చికెన్ వేసుకుంటాను. ఇంకా ఇది పచ్చి వాసన వస్తుంది కదా! సో, అందుకని ఇంకా ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ అలా కుక్ చేశాను. ఆ తర్వాత ఇంకా గ్రీన్ చిల్లీ ఏం యాడ్ చేయలేదు కదా! ఓన్లీ 1 యాడ్ చేశాను. సో, కారం మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసేటప్పుడు వేశాను కదా! సో, అది చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా టొమాటోస్ పేస్ట్ వేసుకున్నాను. టొమాటోస్ 2 తీసుకొని మిక్సీ పట్టేసి, ఇలా పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 4 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. ఇదంతా గ్రేవీ కర్రీ కోసమని వేస్తున్నాను. నార్మల్‌గా అయితే టొమాటోస్ పేస్ట్ ఏం వేయను. ఇంకా గ్రేవీ కోసమని ఇలా యాడ్ చేశాను. 4 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఇంకా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా! ఆ చికెన్‌ని మొత్తం ఇందులో యాడ్ చేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 3-4 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవడమే. నేను ఇలా నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి కుక్ చేశాను. చికెన్ ఫాస్ట్‌గా ఉడికిపోతుంది కదా! సో, అంత ప్రాబ్లమ్ ఏముండదు. మటన్ అయితే చాలా టైం పడతది కదా! సో, ఇంకా చికెన్ ఇలా మూత పెట్టేసి ఇంకా ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసి, ఆ తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేశాను. పుదీనా ఇందాక యాడ్ చేశాను కదా! బట్ ఇలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి కొంచెం యాడ్ చేసి నీట్‌గా మిక్స్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ అలా కుక్ చేసి, ఇంకా ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసమని. ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోతది. యాక్చువల్‌గా గరం మసాలా నేను మిక్సీలోనే వేసుకున్నాననమాట. అది క్లిప్ మిస్ అయింది. ఇంకా ఆ తర్వాత ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర యాడ్ చేసి ఇంకా దింపేసుకోవడమే. ఇక్కడ నేను రైస్ కోసం అని చెప్పి ఇంకా బౌల్ తీసుకొని అందులో కొంచెం ఘీ అండ్ కొంచెం ఆయిలేసాను. ఇంకా అందులోనే మసాలా దినుసులు అండ్ 2 గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఒకటి వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 1 పుదీనా పుదీనా కొంచెం వేసుకుంటే సరిపోతది. అండ్ మెంతి 1 కట్ట సరిపోతుంది. ఒక కట్ట మెంతి తీసుకున్నాను. దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని ఓన్లీ ఆకులు వేస్తాం కదా! సో, అందుకని ఇంకా ఇలా కట్ చేసుకొని డైరెక్ట్ వేసేసాను. అందులోనే సాల్ట్ యాడ్ చేశాను.
ఇంకా అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకా పుదీనా కూడా యాడ్ చేశాను. పుదీనా ఫస్టే వేయలేదనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా యాడ్ చేశాను. పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. యాక్చువల్‌గా వెజిటబుల్ రైస్ ఎక్కువ చేస్తాను. ఇది అప్పుడప్పుడు చేస్తాను. సో, ఇలా కూడా ట్రై చేయండి. చాలా బావుంటది రైస్. ఇంకా 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా! 1 ½ గ్లాస్ వాటర్ తీసుకోవాలి గిన్నెలో కాబట్టి. కుక్కర్‌లో అయితే 1 గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మూత పెట్టేసి ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇంక ఇందులో రైస్ యాడ్ చేసుకోవడమే. సోక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. సోక్ చేసుకోకపోతే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువే పడతది. సోక్ చేసుకున్నాను కాబట్టి 1 ½ గ్లాస్ సరిపోతుంది. ఇంకా వీటిని కూడా నీట్‌గా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసి ఇంకా రైస్ వండుకుంటాం కదా! అలా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలనమాట. ఇంకా ఇలా బాస్మతి రైస్ చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది కదా! ఇంకా అయిపోయింది. ఇంకా దింపిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చిందనమాట. చాలా వచ్చింది రైస్ కూడా. ఇంకా ఆ తర్వాత ఇంకా లాస్ట్‌కి ఇంకా పూరి చేస్తున్నాను. పూరి తినే టైంకి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పూరి చల్లారిపోతది కదా! వేడి వేడిగా చికెన్‌లో తింటే చాలా బావుంటదని చెప్పి ఇంకా లాస్ట్‌లో పూరి చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ పిండిని ఒకసారి నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బాల్స్‌లా చేసుకొని ఇలా పూరీలో ఒత్తుకోవాలి. పూరి కూడా చాలా పల్చగా కాకుండా, మందంగా కాకుండా మీడియంలో ఒత్తుకోవాలి. అప్పుడే చాలా బావుంటది పూరి. పొంగుతదనమాట. ఇంకా ఫస్ట్ ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. హీట్ అయిన తర్వాత ఇలా పూరి వేసేసుకొని కాల్చుకుంటున్నాను. పూరి వేసిన తర్వాత ఇలా కాడతో ఇలా నొక్కితే ఈజీగా పొంగిపోతుంది. యాక్చువల్‌గా అన్ని పూరీలు పొంగుతాయి. పొంగందంటూ ఉండదింకా. ఇంకా చేసుకున్న పూరి అన్నీ ఇలా కాల్చుకున్నాను. ఒక పక్క ఆల్రెడీ మా పాప పూరి నాకు కావాలి అని ఫస్టే అడుగుతుంది. తనకి పూరి అంటే చాలా చాలా ఇష్టం. యాక్చువల్‌గా ఆయిల్ ఫుడ్ అన్నీ తినేస్తది. అప్పుడప్పుడు చేస్తుంటాం కదా! ఇంకా పూరి కావాలని అడుగుతుంది. ఇంకా సరే అని చెప్పి ఫస్ట్ ఎందుకు తనకివ్వడం అని చెప్పి కొద్దిసేపు ఆగమంటే ఇంకా ఆగింది. ఇంకా నేను పూరి అన్నీ నీట్‌గా కాల్చుకున్నాను. పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ తనకే ఎందుకని చెప్పి నేను కొంచెం పక్కన పెట్టేసి తనకిచ్చేసాను. చూసారు గదా! పూరి అన్నీ నీట్‌గా పొంగుతున్నాయి. పొంగని పూరి అంటూ ఉండదు. యాక్చువల్‌గా అన్నీ పొంగుతాయి మోస్ట్‌లీ. నేను ఇదివరకే వీడియోలో చెప్పాను. ఇలా నొక్కితే పొంగుతాయని చెప్పి ఈజీగా పొంగుతాయి. ఇంకా ఆ తర్వాత ఇంకా పూరి అండ్ రైస్, చికెన్ తీసుకొని ఇంకా తినేయడమే. చాలా చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. చాలా బావుంది. నాకైతే ఇలా అంటే అప్పుడప్పుడు కుదురుతుంది. అప్పుడప్పుడు కుదరదు కదా! సో, నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. చాలా బావుంది. ఇంకా ఇంతే అండి వీడియో. బాయ్ బాయ్.